ఎగ్జామ్ టైం అవుతుంది, బైక్ ఆగిపోయింది. నన్ను కొంచెం జేఎన్టీయూ దగ్గర డ్రాప్ చేస్తారా? సరే. అమ్మని ఏంటిది కిక్ రోడ్ పట్టేసింది? మీరు కొడుతుంది ఫుట్ రేస్ నండి, కిక్ రోడ్ని కాదు. ఆల్రెడీ బండి ఆన్లోనే ఉంది. జేఎన్టీయూలో మీదే గ్రూప్? మీదే గ్రూప్ ఈసీఈ. అయితే నాకు సిఎస్సి. అవునా? మరి మా క్లాస్లో ఎప్పుడు కనిపించలేదే, ఎందుకంటే నాది సిఎస్సినే. అంటే నేను 2 years బ్యాక్ అనమాట. ఓ సూపర్. కాలేజ్. సారీ సార్, మీరు సూపర్ సీనియర్ అని తెలియక బైక్ ఎక్కేసాను. ఇప్పుడు తెలిసిందిగా, ఇంకెప్పుడు ఎక్కువ. థ్యాంక్ యూ సార్. సార్ కాదు, నా పేరు సూర్య. నా పేరు నక్షత్ర. నక్షత్ర, నువ్వు నాకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు? హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ ఎలా రాస్తావు? థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఆఫ్టర్నూన్ పిక్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ₹150. ఆంటీ 2 చాయ్. సూర్య, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. నువ్వు తొందరగా సెటిల్ అవ్వు, మనం పెళ్లి చేసేసుకుందాం. చెప్పలేం, ఎన్ని రోజులైనా పట్టచ్చు. ఏం ఆగలేవా? కానీ నేను వెయిట్ చేసిన డాడీ వెయిట్ చేయరు కదా. సరే, పెళ్లి చేసుకోపో. నువ్వు ఇలా ఖాళీగా తిరుగుతుంటే డాడీకి ఏమని చెప్పాలి? ఖాళీయే. యూనివర్సిటీ టాపర్ అయి ఉండి గోల్డ్ మెడల్ సంపాదించి అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్న ప్రతి జాబ్ని వదులుకుంటూ నాకు నచ్చిన జాబ్ చేద్దామని ఇంట్లో నాన్న తిడుతున్న తిట్లు భరిస్తూ ఈ డొక్కు బండి మీద తిరుగుతూ ఎవడు ఎన్నన్నా పట్టించుకోకుండా ఒకడి కింద పనిచేయటం ఇష్టం లేక నా కింద 10 మంది పనిచేసే కంపెనీ పెట్టాలని ఇలా దూల తీర్చుకుంటూ కష్టపడి పనిచేస్తూ కొంచెం టైం నీకిస్తే నేను నీ ఖాళీగా కనిపించానా? నేను వెయిట్ చేస్తారా నువ్వు సెటిల్ అయ్యేంత వరకు? ఇన్ని రోజులు నాన్న తిడుతుంటే అర్థమయ్యేది కాదు. నక్షత్ర ఇలా మాట్లాడేసరికి నాన్న చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. హెచ్ఆర్ క్యాబిన్ ఎక్కడ? హలో, హెచ్ఆర్ క్యాబిన్ ఎక్కడ?